ఇల్లంతా కడిగేసరికి దగ్గర 2 అయితే అయ్యిందండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తినడానికని పులిహోర పోపుంటే పులిహోర అయితే కలిపేశాను. మళ్ళీ వర్షం పడితే మార్కెట్ చేయడానికి అవ్వదు కదా అని గబగబా బయలుదేరదామని చెప్పి ఇంక రెడీ అయితే అవుతున్నాను అనమాట. ఇంక తినేసి వెళ్ళిపోవడమే. షాప్ దగ్గర తీసుకెళ్ళిపోదాం కదా అని గిన్నెలోని పులిహోర అయితే వేసేసాను. నాకు ఇంకా అర్థం కాదండి, మా అమ్మ బయట పని చేసుకొని వచ్చి ఇంట్లో పని అంతా కూడా చేసుకుండేది మా చిన్నప్పుడు 3 పిల్లలతో. ఇప్పుడు ఇంట్లోనే పని చేయడానికే అవస్థలు పడిపోతున్నాం. ఇంకా బయట నుంచి వచ్చి చేసేవాళ్ళ పరిస్థితి అర్థమవుతుంది. పండగల టైంలో ఫుల్గా వర్షం అయితే పడిందండి మార్కెట్లోని. ఆ తర్వాత బొమ్మలు అయితే రకరకాలు ఉన్నాయి, చాలా బాగున్నాయండి. రేట్లు కూడా అలానే ఉన్నాయి. చిన్న బొమ్మ కూడా 300, 400 అయితే చెప్పారు. కలర్ బొమ్మలు మేము కలర్ అయితే తీసుకోలేదు. ఇంకా గగన్ వచ్చిన తర్వాత తీసుకొచ్చలే, మట్టి బొమ్మ వాడు సెలక్షన్ చేస్తాడనేసి అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాటర్ ఉంటే అది తడిగుడ్డ పెట్టేసి క్లీన్ చేస్తున్నాను. ఇది ఈరోజు మినిలా.